హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద అల్టిమేట్ ఫుడ్. ఏంటి ఈ రోజు నవ్య గింటితో వచ్చింది అనుకుంటున్నారా? మిమ్మల్ని ఏం కొట్టలేండి, రెసిపీ కావాలి కదా, సో అందుకని చేత్తో పట్టుకున్నాను. అండ్ అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా స్వీట్ గా ఎమ్మీగా ఉండే అండ్ క్విక్ గా చాలా తొందరగా అయిపోయింది బ్రెడ్ హల్వా. అది నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు ఈరోజు నేను వీడియో రూపంలో చూపిస్తాను. ఓకేనా? వచ్చేసేయండి. మనకి ఈ హల్వాకి కావాల్సిన బ్రెడ్ తీసుకోండి. మిల్క్ బ్రెడ్ కొంచెం ఇలా ఫ్రెష్ గా స్పాంజీగా ఉంటే ఈ హల్వా ఇంకా టేస్ట్ గా ఉంటుంది. ఈ బ్రెడ్ కి మనం మిక్స్ చేయడానికి పాలు కావాలి కదా, ఇవి ఇప్పుడు తీసుకోండి. ఇవి వచ్చేసి 1/2 లీటర్ క్వాంటిటీలో. ఇవి పచ్చిపాలైనా తీసుకోవచ్చు, లేదంటే కాచినవైనా తీసుకోవచ్చు. బట్ ఫ్యాట్ ఉండేలాగా చూసుకోండి, అది మాత్రం కంపల్సరీ. అండ్ అలాగే దీనికి స్వీట్ కావాల్సిన ఒక 100 గ్రామ్స్ వచ్చేసి షుగర్ తీసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా రెడీ చేసుకున్న గీ తీసుకోండి. అండ్ మనకి టేస్ట్ కావాలి కదా, నట్స్ అవన్నీ యాడ్ చేసుకోండి, జీడిపప్పు పలుకులు అండ్ కిస్మిస్. అండ్ అలాగే బ్రెడ్ క్రమ్స్ మనం ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్లో, అందుకు ఆయిల్ తీసుకోండి. అండ్ ఫైనల్లీ టేస్ట్ ఇంకా పెంచడానికి పచ్చికోవాని యాడ్ చేసుకోండి. ఇది కంపల్సరీ, ఇది లేదంటే టేస్ట్ అస్సలు ఉండదు. మనం ఫస్ట్ వచ్చేసి వీటిని ఈ బయట ఉండే లేయర్ని చక్కగా ఇలా కట్ చేసుకుందాం. అంటే ఈ వీటితో కూడా ఫ్రై చేసుకోవచ్చు మీరు బ్రెడ్స్ అనేవి, బట్ నేను తీసేసిన మరీ కలర్ అనేవి మాడిపోయి ఒక రకం కనిపిస్తాయి. ఓకేనా? మనం ముందు వీటిని పీల్ ఆఫ్ చేసుకుని, అంటే సైడ్స్ ఉన్న పార్ట్స్ అన్ని కట్ చేసుకుని రెడీ చేసుకుందాం. చక్కగా ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఈ వేలో కట్ చేసుకోండి. ఇది ఫ్రెష్గా ఉంది బ్రెడ్, అందుకే మరీ ఇలా ముక్కలు అయిపోతుంది. సో అంటే ఇది కొంచెం ఫ్రెష్ అని ఈ మీడియం సైజులో మీరు పీసెస్ కట్ చేసుకోండి. మనం రిమైనింగ్ ఉన్నవన్నీ ఇలా కట్ చేసుకుందాం. చూడండి, చక్కగా బ్రెడ్స్ అనేవి ఇలా స్లైసెస్ కట్ చేసి, స్లైసెస్ లాగా సైడ్ ఉంటాయి కదా బ్లాక్ పార్ట్స్, ఇవి తీసేసి చక్కగా అన్ని పేసి ఇలా ఈక్వల్ గా కట్ చేసుకోండి. అప్పుడే మనకు ఆయిల్ అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి. సరేనా? మనం ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ చక్కగా ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. మంచిగా అడుగు మందంగా ఉన్న బాండీని తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీటిని ఫ్రై చేయడానికి మనం ఆయిల్ తీసుకున్నాం కదా, అది ప్యాన్ లో పోసేసుకోండి చక్కగా ఇలాగా. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని చక్కగా ఒక్కోటి యాడ్ చేస్తూ ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇది వేడెక్కాలి, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం మనం. చక్కగా ఆయిల్ కొంచెం హీట్ అయింది. మనం ఇలా ఒక్కోటి స్లోగా యాడ్ చేసుకోండి. ఎట్ ఏ టైం అన్ని ముక్కలు వేయొద్దు. ఓకేనా? చక్కగా స్లోగా మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై కదా, చేతులకి మళ్ళీ ఆయిల్ తగిలి కొంచెం మంటగా అనిపిస్తుంది. సో చాలా జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, మనం వీటిని తీసేసుకోవచ్చు వేరే ప్లేట్లోకి. చూడండి, ఇవి అప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి. మీకు ఈ కలర్ కావాలంటే ఈ స్టేజ్లో దించేసుకోవచ్చు, అంటే ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా డీప్ ఫ్రై చేసుకోవచ్చు, అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. సో నేను ముందుగానే చెప్తున్నాను, నాకు ఈ కలర్ చాలు బ్రెడ్ హల్వాకి. సో నేను వేరే దానికి టర్న్ చేసుకుంటాను వీటిని. పీస్ బై పీస్ యాడ్ చేసుకుంటూ నిదానంగా ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని మనకి కావాల్సిన కలర్ వచ్చేంత వరకు స్లోగా ఇలా ఫ్రై చేసుకోండి. ఓకేనా? కొంతమంది వీటిని గీలో ఫ్రై చేసుకుంటారు, అంటే గీ ఎక్కువ తినని వాళ్ళు మరీ ఎక్కువ అయిపోయింది కదా, అందుకని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో మీ ఇష్టం, మీరు గీ తినగలము అనుకుంటే స్వీట్లో గీలో ఫ్రై చేసుకోవచ్చు మీరు. ఎంత టైం ఏం తీసుకోదండి, చక్కగా అన్ని బ్రెడ్, కోవా, క్యాష్యూస్ అండ్ గీ అండ్ పాలు చక్కగా తెచ్చుకుని తినాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం కొంచెంగా చేసుకుని తినేసేయండి. మంచి స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత ఒక్క స్పూన్ ఇది తింటే అసలు చిల్లైపోవాల్సిందే అప్పటికప్పుడు. అసలు చాలా బాగుండిద్ది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం కొంచెం. ఇక్కడ నేను 8 పీసెస్ తీసుకున్నా కదా, మీరు వచ్చేసి 4 లేదా 3, ఇంకా మీరు 2 మెంబర్స్ ఉంటే 4 పీసెస్ అయినా చాలు. చక్కగా కొంచెం చేసుకోండి, హెల్దీగా తినండి.
చక్కగా పీసెస్ అన్ని ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం దీనికి కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాం. చక్కగా బ్రెడ్ పీస్ అన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని అన్ని ఈక్వల్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకుని వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ బ్రెడ్ని అన్ని బాయిల్ చేసుకోవడానికి షుగర్ సిరప్ కావాలి కదా, అది మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికి కూడా కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకోండి. ఆర్ వేజర్ మీ ఇష్టం, మీకు ఏ దగ్గర ఉంటే అది తీసేసుకోండి. దీనిలో వచ్చేసి ఫస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, కొంచెం చాలు. నెక్స్ట్ వచ్చి మనం షుగర్ యాడ్ చేసుకుంటాం కదా, వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఈ టేస్ట్కి కావాల్సినంత షుగర్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. చక్కగా ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. మనకి ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలకి తీగ పాకం వస్తుంది. అప్పటి వరకు చక్కగా స్లోగా ఇలా కరిగేలాగా పాకాన్ని చక్కగా తిప్పుకోండి. షుగర్ చక్కగా మనము ఈ బ్రెడ్ బాయిల్ అవ్వడానికి షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఓకేనా? మనం షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇది తీగ పాకానికి రావడానికి కాసేపు టైం పడుతుంది. అప్పటి వరకు చక్కగా ఇది కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఓకేనా? చక్కగా మన షుగర్ అంతా మెల్ట్ అవడానికి దగ్గరికి వచ్చేసింది. ఇంకాసేపు ఇలాగే మనం కాసేస్తే చక్కగా మనకు కావాల్సిన తీగ పాకం రెడీ అవుతుంది. చక్కగా ఈ వాటర్లోనే కొంచెం మనం యాలకులని యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. అండ్ రిమైనింగ్ ఇంకా మీకు కావాలంటే రెసిపీ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చక్కగా 15 నిమిషాలకి మనకి తీగపాక రెడీ అయిపోయింది. నేను మీకు చూపిస్తాను. కొంచెం కాలుతుంది. ఇదిగోండి సన్నగా తీగపాక, మీకు అంత కనిపించకపోవచ్చు. ఇదిగోండి మనం ఈ స్టేజ్లో వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్నాము కదా బ్రెడ్ క్రమ్స్, వాటిని యాడ్ చేసుకుందాం. సరేనా? చక్క నిదానంగా ఒక్కొక్కటి యాడ్ చేసేసుకోండి. చక్కగా ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఈ షుగర్ పాకంలో మంచిగా మునిగి ఆ స్వీట్నెస్ అంతా ఇవి తీసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? చక్కగా వీటన్నిటిని షుగర్ పాకంలో వేసేసిన తర్వాత మనం మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అన్నిటికీ కలవాలి కదా, సో అలా. చక్కగా వీటిని మిక్స్ చేసుకోండి. మీలో ఎంతమంది స్వీట్ తింటారు అంటే అలాగే అది కూడా నాకు కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ ఎలా వచ్చిందో మీరు తిని నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఈ స్వీట్ చాలా బాగా తింటానండి. మనకి ఇక్కడ వెడ్డింగ్స్లో భోజనాలు పెడతారు కదా, అక్కడికి వెళ్ళి మరి అడిగి తెచ్చుకొని 2 to 3 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తింటా. అంత ఇష్టం నాకు ఈ హల్వా అంటే. మీరు కూడా అలాగే ఉన్నారు ఎవరైనా ఉంటే అది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. చక్కగా మనకి ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా ఇలా సిరం పీల్చేసుకుంది కదా, ఈ స్టేజ్లో మనం ముందుగా తీసుకున్న పాలని యాడ్ చేసుకుందాం. ఓకేనా? మనం పాలు తీసుకున్నాం కదా, ఇవి దీన్ని యాడ్ చేసుకోండి. ఇవి నేను కాచి చల్లార్చిన పాలండి, మీరు పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏమైనా బట్ ఫ్యాట్ ఉండేలాగా మాత్రం చూసుకోండి. బాగుండేది, టేస్ట్ చాలా బాగుండేది. చక్కగా కొంతమంది ఇలాగే పాలు యాడ్ చేస్తారు. అండ్ ఇంకో వేళ కూడా ఉంది. దాన్ని ఎలాగంటే మనం పాలని కొంచెం ఒక క్రీమీ లాగా తయారు చేసుకుని అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కరు ఒక డిఫరెంట్గా చేస్తాను, నేను ఇలా చేస్తున్నాను. చక్కగా పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes లిడ్ క్లోజ్ చేసేస్తే అవి చక్కగా మగ్గి మనకి ఆ బ్రెడ్ అంతా పాలు కూడా పీల్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసేసి మనం 5 minutes కుక్ చేసుకుందాం. ఓకే, చూడండి చక్కగా పాలు ఎలా క్రీమీగా తయారయ్యి. మీరు ఎక్కువ అలా కలిపేద్దు, మరీ పేస్ట్గా అయ్యిద్ది. మనకు కొంచెం పీసెస్ కనిపించాలి కదా, జస్ట్ అలా తిప్పేసేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేయండి. మళ్ళీ ఒక 2 minutes అలాగే కుక్ చేసుకోండి. ఓకేనా?
డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఓకేనా? గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకుని మనం ముందుగా తీసుకున్న గీని యాడ్ చేసుకోండి. ఓకేనా? రిమైనింగ్ ఉన్నది మనం లాస్ట్లో యాడ్ చేసుకుందాం. అది వెంటనే మెల్ట్ అయిపోతుంది కదా. మనం ఫస్ట్ తీసుకున్న క్యాషు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకోండి. నేను ప్రతి దానిలో జీడిపప్పులు ఎక్కువ వేస్తానండి. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తింటారు డ్రై ఫ్రూట్స్. మీరు తగినన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే విడిగా ఎక్కువ తినరు కదా, కనీసం ఇలా స్వీట్లోనే యాడ్ చేస్తే పిల్లలు తింటారని నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. చక్కగా ఇలా ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకుని డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇవి యాడ్ చేస్తున్నాను. అండ్ కొంతమంది పిస్తా కూడా యాడ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది పుచ్చిత్తాలు తినాలి అనుకునే వాళ్ళు చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. స్వీటే కదా, ఏం ప్రాబ్లం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ మనకి ఫ్రై అయ్యే లోపల మనం ఒకసారి హల్వాని చెక్ చేద్దాం. ఓకేనా? ఏమనుకోండి, గంటి వెనకాల చక్కగా ఈ హల్వా కూడా మనకి మంచిగా ఇలా క్రీమీ టెక్స్చర్లో రెడీ అయిపోయింది. ఈ టైంలో మనకి టేస్ట్ ఇంకా పెంచడానికి పచ్చికోవా తీసుకున్నాం కదా, షుగర్ లెస్, దాన్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ పచ్చికోవా మస్ట్ అసలు యాడ్ చేయాలండి. కొంతమంది యాడ్ చేయకుండా చేస్తారు, అంతేం బాగోదు. సో ఇది యాడ్ చేసుకొని టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చక్కగా ఇలా యాడ్ చేసుకున్నాం కదా, చక్కగా ఈ కోవాని ఈ హల్వాలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అసలు మీరు ట్రై చేయండి, మీరే చెప్తారు అసలు మేడం రెసిపీ అసలు అదిరిపోయిందని. అండ్ దీనిలో కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, అది హెల్త్కి అంత మంచిది కాదు. నేను యాడ్ చేయలేదు. కాబట్టి సాఫ్రాన్ యాడ్ చేసుకోండి. ఓకేనా? నేను అది కూడా యాడ్ చేయట్లేదు. మంచిగా ఇలా మిక్స్ చేసి వేసేయండి. అసలు స్మెల్ ఉందండి, అసలు ఆసమ్, చాలా బాగుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం. చక్కగా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మంచిగా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? చక్కగా మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా గీ, దాంతోనే యాడ్ చేసుకోండి ఒకేసారి. ఇది నాకు ప్యాన్ కాలుతుంది, అందుకే ఇలా ట్రాన్స్ఫర్ చేశాను. ఓకేనా? చక్కగా ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. చక్కగా గీ అండ్ పాలు, మనం యాడ్ చేసిన కోవా అండ్ డ్రై ఫ్రూట్స్, అసలు ఇవన్నీ కలిసి రెసిపీకి అసలు మంచి టేస్ట్ వస్తాయి. గీ ఎక్కువైందని అస్సలు అనుకోవద్దండి. కాసేపు ఇది చల్లారితే గీ అంతా కరిగిపోయింది, మీకేం కనిపించదు. ఓకేనా? ఒక 5 minutes అలా లిడ్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఒక 5 minutes అలా మూత తీసి చూస్తే మనకు చక్కగా ఇలా కుక్ అయిపోయి ఇలా కనిపిస్తుంది. ఫైనల్గా మనం వచ్చేసి మంచి స్మెల్ కోసం యాలకులని యాడ్ చేసుకోండి. ఇది అనేది ఆప్షనల్ అండి, ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాం కదా, సో సరిపోతుంది. బట్ నేను కొంచెం ఫైనల్ టచ్ ఇద్దామని యాడ్ చేశాను. ఓకేనా? చూడండి ఎంత ఎమ్మీగా అసలు జ్యూసీగా ఉందో ఈ హల్వా. చాలా బాగుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుండేది, నాది గ్యారంటీ. స్మెల్ అయితే అసలు ఆసమ్ అండి, అసలు మనం ఇంక చెప్పలేము ఇంకా మాటల్లో. అసలు అంత బాగుంది స్మెల్ అయితే. ఇంతేనండి. ఓకేనా? ఇంక మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. సరేనా? ఓకే. ఇది చాలా సింపుల్ అండి. అసలు మీరు చాలా ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ అండ్ ది బెస్ట్ హల్వాని మీరు ఎంజాయ్ చేస్తున్నా, అది గ్యారంటీ. ఓకేనా? ఇది కాసేపు మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాము. ఒక 10 to 15 minutes చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తే అసలు ఆసమ్గా ఉంటుందండి, నాది బాధ్యత. ఓకేనా? ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాం. చూడండి అసలు ఎంత జ్యూసీగా యమ్మీగా ఉంది. అసలు స్మెల్ చూస్తుంటే అసలు నాకు నోట్లో నోరు వచ్చాయి, నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు చాలా యమ్మీగా వచ్చింది. నేను ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను, బట్ మీకోసమని నేను పర్టికులర్గా అన్ని కొలతలతో కొంచెం లేట్ అయినా పర్లేదు, అందరికీ అర్థం అవ్వాలి అని కొంచెం లేట్గా చేసి చెప్తున్నాను. మీరు వీడియో మొత్తం చూస్తూ చక్కగా చేసుకోండి. అసలు ఎక్కడా పోదండి. అసలు ఈ రెసిపీ అనేది చాలా నీట్గా హెల్దీగా ఉండిద్ది అండ్ గ్యారంటీ నాది,
ది బెస్ట్ హల్వాని మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా?